వైజాగ్ టెక్ హబ్‌కి స్వాగతం. నేను మీ నాగభూషణం గంట్ల. ఈరోజు ఈ వీడియో చేయడానికి కారణం ఆర్ఆర్‌బీ జేఈ అండి. అంటే జేఈకి సంబంధించి ఒక ఇంపార్టెంట్ నోటీస్ వచ్చింది. ఇది ఎంప్లాయ్‌మెంట్ నోటీస్ నెంబర్ CEN నెంబర్ 03/2018 అండి. ఈ ఇంపార్టెంట్ నోటీస్ ఏంటో చూద్దాం. సో ఇంకా మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ ఉంటే చూస్తూ ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే ఛానల్ నుంచి వచ్చిన ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్ పొందాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ మీద ఒకసారి ప్రెస్ చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. సో ఇది ఆర్ఆర్‌బీ జేఈకి సంబంధించిన అప్డేట్ అండి. ఇక్కడ చూడండి 24/4/2019 అంటే ఈ రోజు వచ్చిందండి. నోటీస్ ఆన్ చాయిస్ ఆఫ్ ఎగ్జామ్ లాంగ్వేజ్ అని ఒకటి ఉంది. అలాగే కన్ఫర్మ్ ఆర్ మాడిఫై ఎగ్జామ్ లాంగ్వేజ్ అని ఒకటి ఇచ్చారు మనకి. ఇప్పుడు ఈ రెండు లింకుల్లో ముందు మన నోటీస్ ఏంటో చూద్దామండి. తర్వాత ఎగ్జామ్ లాంగ్వేజ్ ఎలా చేంజ్ చేసుకోవాలని కూడా మీకు చెప్తాను. ఆ విధంగా చేద్దాం. సో ముందు నోటీస్ ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ రైల్వేస్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్స్ అండి. నోటీస్ ఆన్ చాయిస్ ఆఫ్ ఎగ్జామ్ లాంగ్వేజ్ CEN 03/2008 అంటే జూనియర్ ఇంజనీర్ సంబంధించిన నోటీస్ ఇది. ఏం లేదండి, సింపుల్గా మీకు చెప్తున్నాను. ఇది మనకి ఎగ్జామ్ లాంగ్వేజ్ చేంజ్ చేసుకునే అవకాశం ఇచ్చారండి. మీరు అప్లై చేస్తున్నప్పుడు కొంతమంది ఎగ్జామ్ లాంగ్వేజ్ చూజ్ చేసుకున్నారు ఆల్రెడీ, కానీ మీరు చేంజ్ చేసుకోవాలనుకుంటే ఒక అవకాశం ఇచ్చారండి. ఆ అవకాశం మనకి ఏంటంటే 24/4/2019 నుంచి 1/5/2019 వరకు ఇది మనకి లింక్ అవైలబుల్లో ఉంటుంది. ఆ టైంలో మనం ఎగ్జామ్ లాంగ్వేజ్ చేంజ్ చేసుకోవచ్చు. అలాగే ఈ ఎగ్జామ్ లాంగ్వేజ్ ఏదైతే చేంజ్ చేసుకున్నారో అది CBTలో మనం రాసే ఎగ్జామ్కి ఉపయోగపడుతుంది, అంటే ఆ లాంగ్వేజ్లో వస్తుంది. అయితే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ఎగ్జామ్ లాంగ్వేజ్ అనేది ఇంగ్లీష్ అనేది డిఫాల్ట్ అండి. చూడండి, క్యాండిడేట్స్ క్యాన్ యూ దేర్ క్వశ్చన్ పేపర్ ఇన్ ఇంగ్లీష్ అండ్ ద లాంగ్వేజ్ ఆప్టెడ్ అంటే మనం పేపర్ అనేది ఇంగ్లీష్లో వస్తుంది. ఇంకో లాంగ్వేజ్ మనం ఏదైతే సెలెక్ట్ చేసుకున్నామో ఆ లాంగ్వేజ్లో కూడా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను తెలుగు సెలెక్ట్ చేసుకున్నాను అనుకోండి, ఇంగ్లీష్ ప్లస్ తెలుగు కూడా వస్తుంది అనమాట. సో మీరు ఇప్పుడు కన్ఫ్యూజ్ అయ్యి ఆల్రెడీ మీరు అప్పుడు లాంగ్వేజ్ ఆఫ్ చేసుకుంటే ఇప్పుడు మళ్ళీ ఆఫ్ చేసుకున్న అవసరం లేదండి. సో ఇక్కడ చూడండి, candidates can use their question paper in English and the language opted. In case of any difference or dispute in questions between English and opted language, the content of English version is shall be prevail. అంటే వాళ్ళు ఇచ్చేది ఏంటంటే మెయిన్ ఇంగ్లీష్లో పేపర్ తయారు చేస్తారండి. పేపర్ ఇంగ్లీష్లో తయారు చేసిన తర్వాత దాన్ని ట్రాన్స్లేషన్ చేస్తారు. ఈ ట్రాన్స్లేషన్ చేసేటప్పుడు పేపర్ ఏవైనా చేంజెస్ అంటే ఒక్కోసారి అర్థం మారుతుందండి. ఇంగ్లీష్ నుంచి తెలుగు మార్చేటప్పుడు అర్థం మారుతుంది. అలాంటప్పుడు మాత్రం ఖచ్చితంగా ఇంగ్లీష్నే వాడు ప్రివిలేజ్ చేస్తాడని క్లియర్గా చెప్పండి. సో ఈ నోటీస్ మనకి చైర్పర్సన్స్ ఆఫ్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్స్ అన్ని బోర్డులో రిలీజ్ అవ్వడం జరిగింది. రిలీజ్ అయింది 24/4/2019. ఇది నోటీస్ నెంబర్ 3 అంటే జూనియర్ ఇంజనీర్ సంబంధించిన నోటీస్ నెంబర్ 3. సో ఎలా చేయాలో ఒకసారి చూద్దామండి. సో ఇదండి మనకు ఆ లింక్. నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, నోటీస్ లింక్ కూడా ఇస్తాను, వెబ్సైట్ లింక్ కూడా కింద ఇస్తాను. డిస్క్రిప్షన్లో మీరు డౌన్కి వెళ్తే ఈ లింక్ మీద క్లిక్ చేస్తే మీ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, మనకి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్స్ సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటీస్ 03/2018 రిక్రూట్మెంట్ ఆఫ్ JE అండ్ JE IT DMS అండ్ CMA. సో ఇక్కడ మనం రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేయాలండి. మీ రిజిస్ట్రేషన్ నెంబర్ అంటే ఎక్కడ దొరుకుతుందంటే అప్పుడు మీరు అప్లై చేసేటప్పుడు మనకి ఒక PDF ఫార్మేట్ వచ్చిందండి. సో నేను కింద ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవుతుందండి. ఇందులో చూడండి సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటీస్ అని ఉంది కదండి. ఇక్కడ మనకి ఈ లింక్ 24 నుంచి 1వ తారీఖు వరకు ఉంటుంది. ద చాయిస్ ఆఫ్ ఎగ్జామ్ లాంగ్వేజ్ చూజన్ బై యూ RRB ఎగ్జామ్ యూడ్ అండ్ మాడిఫై ఓన్లీ వన్స్. ఒకసారి మనం మాడిఫై చేయగలము. అలాగే ఇది కామన్గా ఇంగ్లీష్లో ఉంటుంది. మనం అలాగే మనం ఏదైతే ఎగ్జామ్ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకున్నా ఆ లాంగ్వేజ్లో ఉంటుంది. ఎవరైతే మాడిఫై చేసుకోవాలనుకుంటున్నారో, ఎవరైతే కన్ఫర్మ్ చేయాలనుకున్నారో ఇక్కడ కనిపిస్తున్న లింక్ మీద ఒకసారి ఓపెన్ చేయాలండి. ఈ లింక్ మీద ఓపెన్ చేసిన తర్వాత మనకు బోర్డులు అడుగుతుందండి. మనం ఏ బోర్డులో అప్లై చేసాం అనేది మన అప్లికేషన్ మనం అప్లై చేసినప్పుడు PDF ఫార్మేట్ ఏది ఉందో అందులో ఉంటుంది. నేనైతే సికింద్రాబాద్ అప్లై చేశాను కాబట్టి సికింద్రాబాద్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. సికింద్రాబాద్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుందండి. ఇక్కడ చూడండి సికింద్రాబాద్ అని ఓపెన్ అయింది, అంటే ఇది సికింద్రాబాద్ సంబంధించిన లింక్. సో ఇక్కడ మీ రిజిస్ట్రేషన్ నెంబర్ అంటే 10 డిజిటల్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఏదైతే ఉందో అది ఎంటర్ చేయండి. ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి. అలాగే ఇక్కడ క్యాపిచా ఏదైతే ఉందో అది ఎంటర్ చేసిన తర్వాత మీకు లాగిన్ కొడితే లాగిన్ అవ్వచ్చు. నేను ఎంటర్ చేసి మీ దగ్గరికి వస్తానండి. సో లాగిన్ అయిన తర్వాత ఈ విధంగా కనిపిస్తుందని చూడండి, మన రిజిస్ట్రేషన్ నెంబరు, మన నేము, అలాగే అప్పుడు నేను అప్లై చేస్తున్నప్పుడు ఎగ్జామ్ లాంగ్వేజ్ ఏం సెలెక్ట్ చేసుకున్నది కూడా చూపిస్తుంది. సో యువర్ చూజ్ అన్ ఎగ్జామ్ లాంగ్వేజ్ డ్యూరింగ్ ద రిజిస్ట్రేషన్ ఫర్ ద CBT ఆఫ్ CEN 03/2018 వచ్చి తెలుగు అని ఉందండి. ఒకవేళ మీరు తెలుగు కావుంట మార్చుకోవాలి అనుకుంటే మార్చుకోవచ్చండి. ఒకవేళ ఎవరైనా చేయకుండా ఉంటే అంటే లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోకుండా ఉంటే వాళ్ళకి ఆప్షన్ ఇక్కడ ఇచ్చారు. సో నేను తెలుగు S అనుకుంటున్నానండి. చూడండి, ఇక్కడ డూ యూ వాంట్ టు ఆప్ట్ ఫర్ డిఫరెంట్ ఎగ్జామ్ లాంగ్వేజ్ అని ఇచ్చారు. ఒకవేళ ఏమైనా మార్చుకోవాలనుకుంటే మార్చుకుంటాం. ఇక్కడ మీకు కావాల్సిన లాంగ్వేజ్లు అన్నీ వస్తుంది. అలా కావుంటే నేను అవసరం లేదు, ఓన్లీ నో అని అంటే ఇప్పుడు ఏదైతే ఉందో దాంతోనే కంటిన్యూ అవ్వాలనుకుంటున్నాను. ఆర్ యూ షుడ్ వాంట్ టు ద రిటర్న్ సేమ్ ఎగ్జామ్ లాంగ్వేజ్ అని అడుగుతుంది. మనం ఓకే అంటే ఓకే అయిపోతుందండి. ఓకే చేశాను నేను. ఇక్కడ చూడండి ఒక చెక్ మార్క్ ఇచ్చారు. ఐ అండర్స్టాండ్ దట్ ఐ విల్ బీ ఏబుల్ టు టేక్ ద CBT ఆఫ్ CEN 03/2018 ఓన్లీ ఇన్ ద లాంగ్వేజ్ ఐ హ్యావ్ చూజన్ విత్ ద ఈజ్ తెలుగు. అంటే నేను తెలుగు చూస్ చేసుకున్నాను కాబట్టి తెలుగు.
కానీ ఎవరు చూస్ చేసుకోకుండా వదిలేయకండి, ఎందుకంటే మనకి రెండు లాంగ్వేజ్లోనే వస్తుంది, ఇంగ్లీష్ వస్తుంది అట్లనే తెలుగు కూడా వస్తుంది. కాబట్టి మీరు ఎగ్జామ్ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోండి. అండ్ దట్ ఐ విల్ నాట్ బి ఏబుల్ టు చేంజ్ ఇట్ దిస్ లేటర్ అట్ ఎనీ పాయింట్ ఆఫ్ దిస్ బిఫోర్ డ్యూరింగ్ ద ఎగ్జామినేషన్. ఒకసారి మనం చేంజ్ చేసుకున్న తర్వాత చేంజ్ చేసుకునే అవకాశం ఉండదు అని అంటున్నారండి. అంటే ఇది ఎందుకు ఇస్తున్నారంటే, ఇంతకుముందు గ్రూప్ డి ఆర్ఆర్బి ఎగ్జామ్కి ఏమైందంటే, ఎగ్జామ్ టైంలో మనం ఎగ్జామ్ చూజన్ లాంగ్వేజ్ చేసుకోవచ్చు. అక్కడ 19 లాంగ్వేజెస్ 16 లాంగ్వేజెస్ లిస్ట్ ఇవ్వడం జరిగింది. అందులో మనం ఎందులో రాయాలనుకున్నాం అప్పుడు చూస్ చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు ఏంటంటే డైరెక్ట్గా మనం ఏ లాంగ్వేజ్ అయితే సెలెక్ట్ చేసుకుంటామో ఆ రెండు మాత్రం వస్తాయి. అంటే తెలుగు వస్తుంది, ఇంగ్లీష్ వస్తుంది. సో ఇప్పుడు చాలా ఇంపార్టెంట్, మీరు ఒకసారి ఇప్పుడు తెలుగు సెలెక్ట్ చేసుకుంటే తెలుగే వస్తుందండి, అంటే ఇంగ్లీష్ ప్లస్ తెలుగు వస్తుంది. సో మీరు దీంతో కంటిన్యూ అవ్వాలనుకుంటే సబ్మిట్ కొడితే సబ్మిట్ అయిపోతుందండి. సో ఆర్ యూ షూర్ దట్ యూ వాంట్ టు రిటైన్ యువర్ కరెంట్ ఎగ్జామ్ లాంగ్వేజ్ ఇట్ సెల్ఫ్, క్లిక్ ఓకే టు ప్రొసీడ్ ఆర్ క్లిక్ క్యాన్సిల్ టు చేంజ్ యువర్ ఎగ్జామ్ లాంగ్వేజ్. నేను ఓకే చేయాలనుకుంటున్నాను, ఓకే చేశానండి. సో యూ హ్యావ్ రిటైన్ యువర్ ఎగ్జామ్ లాంగ్వేజ్ యాజ్ తెలుగు అని వస్తుందండి. సో నా లాంగ్వేజ్ నేను తెలుగు సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి ఇది ఫైనల్. ఇంకా సో అయిపోయిన తర్వాత మీరు లాగౌట్ చేసుకోవచ్చు. సో ఇదండి, మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఎగ్జామ్ లాంగ్వేజ్ ఎలా చేంజ్ చేయాలని. ఎవరైనా చేంజ్ చేయాలన్నా కన్ఫర్మ్ చేయాలన్నా మీరు నేను చెప్పిన ప్రొసీజర్ ప్రకారంగా చేసుకోవచ్చు. నేనైతే చేంజ్ చేయలేదు, నేను ఎగ్జామ్ ఆన్లైన్లో అప్లై చేస్తున్నప్పుడు ఏ లాంగ్వేజ్ అయితే సెలెక్ట్ చేశానో అదే లాంగ్వేజ్తో నేను ఇప్పుడు కంటిన్యూ అవుతున్నాను కాబట్టి కన్ఫర్మ్ చేశాను అన్నమాట అర్థం. అంటే కన్ఫర్మేషన్ చేసుకోవచ్చు, చేంజ్ చేయొచ్చు, ఖచ్చితంగా ఇది చేయాలన్నట్టు ఇచ్చారు. సో ఇది దీనికి లాస్ట్ డేట్ వచ్చి 1/5/2019. ఆ లోపు మీరు అందరూ చేసుకుంటారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నాగభూషణ గంట్ల సైనింగ్ ఆఫ్.